Hello friends, welcome to H1412 కుకింగ్ ఛానల్. టుడే మన గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఈ గార్లిక్ బ్రెడ్ చాలామంది అమితంగా ఇష్టపడి తినేటువంటి డిష్. ఈ గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకోవడానికి గార్లిక్ క్లోవ్స్ ఒక 8 నుంచి 12 తీసుకున్నాము. అలాగే కాస్త కొత్తిమీరను కూడా తీసుకున్నాము. వీటిని సన్నగా తరుక్కున్నాము. ఇలా తరుక్కున్న క్లోవ్స్ని అలాగే ఈ కొత్తిమీరని కూడా మన రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చినటువంటి ఒక బటర్లో కొద్దిపాటి బటర్ అంటే ఒక 50 గ్రామ్స్ బటర్ తీసుకుని దాంట్లో శుభ్రంగా మిక్స్ చేద్దాం. ఇది రూమ్ టెంపరేచర్లో ఉంటే చాలా చక్కగా మిక్స్ అవుతుంది, లేకపోతే కాస్త కష్టపడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు చేసే పని అదే. అయితే దీంట్లో ఇలా తరుక్కున్నటువంటి కొత్తిమీరని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని శుభ్రంగా తిప్పుతున్నాను. నేను ఎంత తిప్పినప్పటికీ కూడా అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే దాంట్లో ఈజీగా మిక్స్ అవుతుంది. అప్పటిదాకా నేను కాస్త ప్రయత్నిస్తాను, మీరు కూడా చూస్తూ ఉంటారు కదా. ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ ఇలా తయారవుతుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అది చాలాగా. అలాగే ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ ఉప్పుని కలిపాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా కలుపుతున్నాను. వీటితో పాటుగా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అదొక టీ స్పూన్ ఫుల్. అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ సోడా. సోడా అంటే ఇది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఒకటి ఉంటుంది, అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒకటి ఉంటుంది, గమనించండి ఫ్రెండ్స్. వీటితో పాటుగా నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. నేను తీసుకున్న దాంట్లో కాస్త ఎక్కువగా వచ్చిందని కొంచెం పక్కన పెట్టుకున్నాను. అలాగే దీంట్లో మనం కర్డ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక కప్ కర్డ్ తీసుకుని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఈ మెజర్మెంట్కి కాస్త తక్కువగానే కర్డ్ పడుతుంది కాబట్టి ఇంటర్వెల్స్లో మిక్స్ చేసుకుంటున్నాను. నా కన్సిస్టెన్సీ రీచ్ అయ్యేదాకా ఇంటర్వెల్స్లో కలుపుతూ ఉంటాను. ఇలా చేసుకుంటే మనకి ఎంతవరకు అవసరం అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు కేవలం వేళ్ళను మాత్రం, చేతి వేళ్ళను మాత్రమే దాంట్లో పెట్టి ఈ ఫ్లోర్ అంతా కూడా మనం మిక్స్ చేస్తున్నాం. అలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో నెమ్మదిగా కలుపుకుంటూ ఎప్పుడైనా మనకి పెరుగు కాస్త తక్కువ పడినా కానీ మళ్ళీ చూసుకుని ఇచ్చేసుకోవచ్చు. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటున్నాం. ఈ డో అంతా ఇప్పుడు ఇలా తయారైంది. దీన్ని చాపింగ్ బోర్డ్ మీద వేసుకుని, అలాగే ముందుగా చాపింగ్ బోర్డ్ మీద కాస్త ఫ్లోర్ కూడా వేసి, చాపింగ్ బోర్డ్కి అంటుకోకుండా కాస్త ఈ పిండిని కూడా వేసి తిప్పుతున్నాను. ఇప్పుడు దాన్ని చేతి వేళ్లతో, మీకు చేతి వేళ్లతో కాకపోతే రోలింగ్ పిన్ కూడా తీసుకోవచ్చు. నేను రోలింగ్ పిన్తోనే దీన్ని చేశాను. అయితే నాకు ఇది అర్ధచంద్రాకారంలో రావాలి కాబట్టి ఏదో తిప్పలు పడుతున్నాను, చూస్తున్నారు కదా, ఈ రకంగా చేశాను. ఇప్పుడు దీంట్లో నేను తీసి పెట్టుకున్నటువంటిది, ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆ బటర్ అంతా కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాను. నేను ఒక థిక్ లేయర్గా ఇక్కడ ఫామ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఇది బేస్ కాబట్టి కాస్త థిక్ లేయర్గా ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను చాప్డ్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మీరు కావస్తే దాంట్లో పీనట్స్ వేసుకోవచ్చు, ఉడకపెట్టినవి అయితే బాగుంటాయి. లేదు కాదు అంటే మన బేబీకార్న్, స్వీట్ కార్న్ ఇలా ఏదైనా మీరు వేసుకోవచ్చు. క్యారెట్స్ వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో నేను ఆరిగానో వేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మెయిన్గా కావాల్సిన దీంట్లో ఏంటంటే చీజ్. ఆ చీజ్ నేను ఇలా తురుముకుంటున్నాను. ఎంత తురుముకుంటున్నానంటే తురుముతూనే ఉన్నట్టుందండి. అలా తురుముతూ ఎక్కువగా తురమాలనుకున్నాను, కానీ అంతకు మించి ప్రస్తుతానికి నేను యూస్ చేయకూడదని చెప్పి అనుకుంటున్నాను. సో నా వరకు ఇది సరిపోతుంది. ఇప్పుడు దీని ఫోల్డింగ్ ప్రక్రియ చూద్దాం. ఇది ఫోల్డ్ చేసేటప్పుడు మన బోర్డుకి అంటుకోకుండా చాలా జాగ్రత్తగా, వీలైతే ఏది ఎలా ఉందో అలాగే పెట్టేసి ఫోల్డ్ చేయండి. తర్వాతైనా తిప్పుకోవచ్చు. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ వేళ్ళతో ఈ విధంగా నొక్కుకుంటూ ఉండాలి, బయటికి రాకుండా. మన స్టఫింగ్ అంతా లోపల ఉంది కదా, దాన్ని కాస్త కేర్ఫుల్గా
మనం డీల్ చేయాలి. ఇలా చేసింది మనకి కేక్ ప్యాన్స్ ఉంటాయి కదా, అటువంటి కేక్ ప్యాన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే మిగిలినటువంటి బటర్ ఏదైతే ఉందో, గార్లిక్ బటర్ అంటాం మనం దాన్ని, ఆ బటర్ అంతా కూడా పైన అప్లై చేశాను. నేను చాలా ఎక్కువగా అప్లై చేస్తున్నాను, మీరు అంత చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు అది మరింత టేస్ట్ ఇస్తుంది అన్న విషయం గురించి, ఆ డెలిషియస్నెస్ని ఆస్వాదించడానికి మరీ ఎక్కువ వేసుకుంటున్నాను అనుకుంటున్నాను. అంతవరకు వేసుకోక్కర్లేదు. తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకుని ఘాట్లు పెట్టుకోండి. అలా ఘాట్లు పెట్టుకుంటే తర్వాత మీరు ఈజీగా దాన్ని కట్ చేసుకోవచ్చు. అలాగే లోపల కూడా బాగా బేక్ అవుతుంది, ఉబ్బిపోవడం లాంటివి లేకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ ట్రేలో పెట్టి, ఈ ట్రేలో ముందుగా నేను చుట్టూతా కూడా బటర్ పేపర్ వేసాను. అవెన్ పాడైందని చెప్పి దీన్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టడం జరిగింది. ఇలా ఈ లిడ్ ఇలా కవర్ చేసి స్టవ్ మీద పెట్టాను. దీన్ని ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెడితే మన రిజల్ట్ ఇలా వచ్చిందండి. చూడడానికి చాలా యమ్మీగా ఉంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంత యమ్మీగా గార్లిక్ బటర్ మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఆస్వాదించండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ నైస్ డే. Thank you for watching my recipe.